వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. కల్వకుర్తిలోని అంబేద్కర్ పూలే జ్ఞాన గ్రంథాలయంలో షాహిద్ భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు వర్ధంతి సందర్భంగా ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా రేడియో ఎక్స్ డైరెక్టర్ జేపీ రాజు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభంలో స్వతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు వంటి విప్లవ వీరులు దేశ స్వతంత్రం కోసం చేసిన త్యాగాలు మరవలేమని పేర్కొన్నారు. వారి పోరాటాలు ఈ తరానికి స్ఫూర్తి అని తెలిపారు. ప్రజల్లో దేశభక్తి పెంపొందించడానికి వారు చేసిన త్యాగాలను గుర్తు చేసుకోవడం చాలా అవసరమని అన్నారు. యువత వారి ఆలోచనలు, ధైర్యం, త్యాగ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ఈ సందర్భంగా డాక్టర్ అంబేద్కర్, మహాత్మా పూలే ఆశయాలపై కూడా చర్చించారు. సమాజంలో సమానత్వం, విద్య ప్రాముఖ్యత, సామాజిక న్యాయం వంటి అంశాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. గ్రంథాలయాల ప్రాముఖ్యతపై మాట్లాడుతూ పుస్తకాలు చదవడం ద్వారా జ్ఞానం పెరుగుతుందని, మంచి ఆలోచనలు వస్తాయని తెలిపారు. దేశ అభివృద్ధిలో యువత పాత్ర చాలా ముఖ్యమని, చదువు, చైతన్యం ద్వారానే సమాజం ముందుకు సాగుతుందని అన్నారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల వర్ధంతిని వంగూర్ మండలం రంగాపూర్లో సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖ కార్యదర్శి చింత భీమరాజ్ మాట్లాడుతూ దేశం కోసం భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లు ప్రాణాలు అర్పించారని కొనియాడారు. 23 ఏళ్ల వయసులో ఉరికంబాన్ని ముద్దాడారని పేర్కొన్నారు. బ్రిటిష్ వారిని గడగడలాడించిన విప్లవ వీరులు అని అన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు అల్వాల రాములు, కేశవులు, సత్యనారాయణ, నారయ్య, లక్ష్మయ్య, బాలస్వామి, రాము, చంద్రమౌళి, భగత్ సింగ్, భగవంతు, గౌరయ్య, జంగయ్య, పెద్ద ఈదమయ్య తదితరులు పాల్గొన్నారు. కల్వకుర్తి పట్టణంలో బీఆర్ఎస్ నాయకులకు ముందస్తు అరెస్ట్. నిరుద్యోగుల సమస్యలు మరియు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం చలో అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకోవడంపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగులకు వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, అలాగే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ ముట్టడికి పిలుపునిచ్చారు. వడ్డెపు కిషోర్, రామకృష్ణ, శేఖర్ గౌడ్ వంటి ముఖ్య నేతలను పోలీసులు తెల్లవారుజామునే అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, శాంతియుత నిరసనలను అణచివేయటం సరికాదని తారమోని గణేష్ మరియు ఇతర నేతలు ప్రభుత్వాన్ని విమర్శించారు. కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు మున్సిపల్ కమిషనర్ షేక్ మొహమ్మద్ విజ్ఞప్తి చేశారు. మార్చి 31 తేదీలోపు ఇంటి పన్నులు, వ్యాపార సముదాయాల పన్నులు మరియు మంచినీటి నల్ల బిల్లును తప్పనిసరిగా చెల్లించాలని కోరారు. ఒకవేళ గడువులోపు పన్నులు చెల్లించని పక్షంలో వ్యాపార సముదాయాలకు తాళాలు వేయడం జరుగుతుందని హెచ్చరించారు. అలాగే ఇంటి పన్నులు చెల్లించని వారికి నీటి కనెక్షన్లు తొలగించబడతాయని తెలిపారు. ప్రజలందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకుని సకాలంలో పన్నులు చెల్లించాలని, మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని వారు కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కీలక అంశాల గురించి ప్రస్తావించారు. హైదరాబాద్ శ్రీశైలం హైవే రోడ్డును 6 లైన్ల రహదారిగా విస్తరించాలని కోరారు. ఈ రహదారి విస్తరణతో ట్రాఫిక్ సమస్యలు తగ్గి ప్రయాణికులకు సౌకర్యం కలుగుతుందని తెలిపారు. అదేవిధంగా కర్తాల్ నుండి తలకొండపల్లి వెళ్లే రహదారిలో ఫారెస్ట్ ల్యాండ్ పరిధిలో ఉన్న సుమారు 1.5 కిలోమీటర్ రోడ్డును డబుల్ రోడ్ గా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాలను రోడ్ భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారు. ప్రాంత అభివృద్ధి కోసం ఈ రహదారులు విస్తరణ అత్యంత అవసరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలు అమలైతే ప్రాంత ప్రజలు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకొక విషయం అధ్యక్ష, ఈ కుక్కుడ నుంచి శ్రీశైలం వెళ్లే రహదారిలో రోడ్డు చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా ఉంది, చూడడానికి అందంగా ఉంది, గ్లాస్ మాదిరిగా తయారైంది వాస్తవం. కానీ రోజు యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి. నిన్న కూడా ఈ వెల్దండ యువతల ఆనందాలు వెల్దండ మధ్యన పెద్దాపూర్ దగ్గర నిన్న ఒక యాక్సిడెంట్ అయింది. ఒక వారం రోజుల కింద పెద్ద యాక్సిడెంట్ అయింది. ఈ రహదారిని 6 లేన్స్ గా మార్చాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. డివైడర్ లేకపోవడం నుంచి స్మూత్ గా రోడ్ ఉంది, చాలా ఫాస్ట్ గా వెళ్తా ఉన్నారు. ఇర్రెగ్యులర్ ట్రాఫిక్ అంటా ఉన్నాం. ఇంకొకటి మీ ద్వారా మంత్రి గారికి ఈ సభలో ఉన్న వాళ్ళకు కూడా నేను తెలియజేస్తా ఉన్నా, వెళ్తున్నప్పుడు దారిలో ట్రక్స్ ఉంటాయి, బస్సులు ఉంటాయి, మోటార్ సైకిల్స్ ఉంటాయి, ఆటోలు ఉంటాయి, కార్లు వెళ్తా ఉంటాయి అధ్యక్ష. ఎవరు ఎక్కడ నుంచి ఓవర్టేక్ చేయాలనేది ఒక రూల్ ఉందా అనేది నేను అడుగుతా ఉన్నా. మనం ఆరం కొడితే
రైట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయాలా, లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయాలా తెలియదు. దగ్గరికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ కి వెళ్ళేసి కొంతమంది సైరన్ కూడా వేస్తున్నారు. నేను చెప్పడం బాగుండదు, అది హారం కూడా కొడతా ఉన్నారు, కానీ లెఫ్ట్ సైడ్ వచ్చేస్తాడు ఒక్కోసారి. రూల్ పాటించే వాళ్ళు లెఫ్ట్ సైడ్ వస్తే లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేస్తే యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి. మరి రూల్ అంటూ పెట్టుకున్నప్పుడు రైట్ సైడ్ నుంచి ఎందుకు ఓవర్టేక్ చేయట్లేదు, ఇది రూల్ ఎందుకు స్ట్రిక్ట్ గా చేయట్లేదు? నేను గత 10-15 సంవత్సరాల నుంచి కూడా చూస్తా ఉన్నా. ఎవరు కూడా దాని మీద ఫోకస్ చేయకపోవడము, మరి యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈ ట్రాఫిక్ రెగ్యులైజ్ చేయాల్సిన అవసరం ఉంది, పనిష్మెంట్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఎవరు కూడా చేయరు, చాలా మంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. స్పీడ్ గా వెళ్ళాలనే ఉద్దేశంతో లెఫ్ట్ నుంచి రైట్ నుంచి ఎక్కడి నుంచి అయినా కూడా ఓవర్టేక్ చేస్తా ఉన్నారు. తర్వాత కట్స్ వచ్చేసి రైట్ సైడ్ లో 3 లేన్లు ఉన్నా కూడా రైట్ సైడ్ నుంచి వెళ్తా ఉంటుంటాడు. ఆయన లిమిట్ ఎక్కడ ఉంటుంది లేదు, దానికి తప్పనిసరిగా ఏదైనా ఫైన్ కానీ ఏదైనా ఇంపోజ్ చేసినట్లయితే ట్రాఫిక్ రెగ్యులైజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మెయిన్గా జాతీయ రహదారుల్లో అవకాశం ఉండి కూడా ఎక్కడి నుంచి ఓవర్టేక్ చేయాలో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఇది గౌరవ మంత్రి గారికి సంబంధిత, మరి ఎవరు చూస్తారో అదైతే చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉందని చెప్పేసి నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను. ముఖ్యంగా ఈ శ్రీశైలం హైవే తుక్కురా నుంచి కలవకుర్తి వరకు దాదాపు 80 కిలోమీటర్లు 6 లేన్లు చేస్తే బాగుంటుంది. గతంలో కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఈ రవాణా శాఖ మంత్రి ఆర్ఎంపీ ప్రపోజల్స్ పంపించమంటున్నారు. ఎక్కడ ఉంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పటికప్పుడు కంప్లీట్ చేస్తారో గౌరవ మంత్రి గారిని మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా గతంలో కూడా ఈ సభ ద్వారా గౌరవ మంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది. కర్తాల నుంచి తలకొండపల్లి వెళ్ళే దారిలో డబల్ రోడ్ ఉంది. మధ్యన ఫారెస్ట్ వస్తే 1.55 కిలోమీటర్స్, దాదాపు 1.5 కిలోమీటర్ల మధ్యన 3 బ్రిడ్జ్ రావాల్సి ఉంటుంది. ఆ రోడ్డుకు శాంక్షన్ ఇచ్చి దాన్ని త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బహుశా ఈ సెషన్ లో మరి అది శాంక్షన్ ఇప్పించి మరి అది కంప్లీట్ చేయాలి. లేకపోతే అక్కడ కూడా ఏదైతే రహదారి శ్రీశైలం హైవే మీద అవుతున్నటువంటి యాక్సిడెంట్స్ ఇక్కడ కూడా అవుతాయి. చాలా ఘోరంగా ఉంది, పోలేనటువంటి పరిస్థితి ఉంది. ఒక కిలోమీటర్ 1.55 కిలోమీటర్స్ ఉంది. దీనికి ఎస్టిమేషన్స్ కూడా అధికారులు పంపించారు. గౌరవ మంత్రి గారి దగ్గర ఉంది కాబట్టి ఇది కంప్లీట్ చేయాల్సిందిగా కోరుతూ నాకు అవకాశం ఇచ్చినటువంటి స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.